జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 8 పెందుర్తి మండలం ఉన్నతి అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్. ఇక్కడ 13,760 మందిని మా అర్బన్ సచివాలయం నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. 172 బస్సులకి గాజువాక్ లో మాకు 4 జోన్లు ఉన్నాయన్న. గాజువాక్ జోన్ 6 అంటారు దాన్ని. అక్కడ 37 బస్సులు అలాట్ చేశారు. దగ్గర 6,000 మందిని ప్లాన్ చేస్తున్నాం. అది మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ ఉంది. అనకాపల్లి మండలాలకు సంబంధించి పరవాడ సభవరం మండలాల్లో ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ అవుతా ఉంది. అక్కడ కూడా ప్రతి బస్సుకి మనం అలాట్ చేసిన ప్రతి బస్సుకి కూడా 3 పోస్ట్ చేస్తున్నాం. 1 సచివాలయ సిబ్బంది, 2 ఎస్ఐజీ స్టాఫ్, 3 మన పొలిటికల్ నుంచి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి కానీ మేమందరం మాట్లాడుకుని ఒక మనిషి. అంటే ఈ 3 కోఆర్డినేషన్ ఈ రోజు నుంచి మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చిన బస్సు నెంబరు, డ్రైవర్ నెంబర్తో సహా ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఆ బస్సుకి అలాట్ చేసిన ఆ 50 మంది 60 మంది ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు, ఈ 60 మందికి ఈ 3 కూడా మనిషికి 20 మందిని తీసుకుని 20 మందితో కోఆర్డినేట్ చేసుకుని ఎల్లుండ నైట్ మిడ్ నైట్ 2 గంటల కాల లేటు 3 గంటలకు బస్సు ఎక్కించే వరకు 20 మంది బాధ్యత, ఈ 3 60 మంది బాధ్యత తీసుకుని పెందుర్తి శాసనసభ్యులు, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు శ్రీ పంచకల రమేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ అధికారులకు, రాజకీయ నాయకులకి, ముందు కూర్చున్నటువంటి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ నేను చెప్తే చరిత్ర చరవణం అవుతుంది. కానీ ఇది మనందరం కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. ఏదో జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక ఆ రోజు మనం కష్టపడి బాగా పనిచేయాలనేటువంటి ఆలోచన కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మాత్రమే కాకుండా అసలు ఈ యోగా అనేటువంటి విషయంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా దాని పట్ల ఆకర్షితులు అవ్వాలి. జూన్ 21వ తారీఖు తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా యోగా అనేది మన జీవితాల్లో అంతర్భాగం కావాలనేటువంటి ఆలోచన. మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజ్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3 3వ డివిజన్లోని ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. వారి ఆశయ సాధన కోసం స్కూల్లో తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, స్కూల్ ఓపెన్ అయినాక కిట్స్ పంపిణీ చేయడం మొదటిసారి. ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యని ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఈ కిట్స్ కానీ, అలాగే తల్లికి వందనం కానీ. తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఒక పిల్లలకి ఇచ్చేవారు, ఇంట్లో ఎంతమంది ఉన్నా. అలా కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి
తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చిన్న చిన్న కారణాలు చేద్దాం, 300 యూనిట్ కానీ కావాలని, అలాగే అవసరం ఈ 3 నిబంధనలు పెట్టి కొంతవరకు ఆడుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 300 యూనిట్లు కూడా తీసివేయాలని, ప్రతి ఒక్కరికి చదువుకున్న తర్వాత వైట్ కార్డు మనకి ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి, ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతారో వారికి కూడా మళ్ళీ తల్లి వందలు ఇవ్వటం, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళిన కూడా తల్లి వందలు ఇవ్వడం జరుగుతుంది. మన ఉద్యోగుల తేదీ వారికి తీసుకొచ్చి 5వ తేదీన జూలై 5 కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయంకి వెళ్ళి మీ నెంబర్, మీ ఆధార్ కార్డు నెంబరు, తల్లిదండ్రుల నెంబర్ పట్టుకొని చెక్ చేసుకున్నట్టయితే పిల్లలు పడ్డాయి లేదని కూడా మీకు తెలుస్తుంది. కంపల్సరీ అది మీరు పాటించాలని కోరుతున్నాం. మన స్కూల్లో ఈ ఉత్తీర్ణ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా 80% హాజరు ఉండాలి. హాజరు లేనట్టు ఏమవుతుందంటే మీకు అమ్మఒడి అంటే తల్లికి వందనం రాదు. తల్లికి వందనం ఎప్పుడైతే రాదో మరి 13,000 లాస్ అవుతుంది. అలాగే 2,000 రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారికి వేస్తున్నారో స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, బాత్రూమ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, చిన్న చిన్న మెయింటెనెన్స్ కానివ్వండి, అన్నింటినీ కూడా ఆ 2,000 చెందడం జరిగింది. ఈ ఇంటర్ తీసుకున్న 2,000 కూడా ఎన్ని చేసేటప్పుడు మధ్యాహ్న భోజన పథకం కూడా నాణ్యమైన భోజనం పడుతున్నారు. పిల్లలకి ఇంటించేటప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు కాన్వెంట్ ఎందుకో తెలియదు, కానీ వాళ్ళకి ఇంటించినటువంటి గదుల్లో పిల్లల్ని కూరేసి చెమట పెట్టి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి బాగా టైర్ అయిపోయి వచ్చే విధంగా ఉంటారు. అలాంటి ప్రైవేట్ విజయనగరం జిల్లా రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత మృతి చెందింది. దీనితో హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వచ్చుకొచ్చారు. బాగలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము. ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయింది, సెకండ్ ఇప్పుడు బాబు ఏమైందంటే అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అని చెప్పి వచ్చారు సార్. అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు, కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేదని మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరాడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, ఇది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకొని 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను. అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము. అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఇక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్. అదే మాకైతే అంటే ప్రాబ్లం అని చెప్పారు. చిన్న ప్రాబ్లం ఉంది, అది మెడిసిన్తో మెంటల్ అయిపోద్ది, ఇంక మీరేంటి వెళ్ళక్కర్లేదు అని అన్నారు. మా ఆవిడ చిన్న చెయ్యి 4 ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ తీయడానికి 4 రావడం ఏంటంటే అక్కడే భయపడిపోతుంది మా ఆవిడ, చెప్పుకోలేకపోతుంది. అమ్మ అంటుంది. నైట్ టైం డెలివరీ అలాగైపోయిందండి, నా జీవితం పోయింది. నా కొడుకు సిస్టర్లు అందరినీ కొనుక్కోండి. ప్రాబ్లం ఉందని చెప్పి మేము తీసుకెళ్ళిపోమా
ప్రాబ్లం లేదన్నారు. ఎంతకు వచ్చారో పెట్టుకుంటారు, ప్రాబ్లం లేదన్నారు. ఎంతకు వచ్చారో పోయినా ప్రాబ్లం లేదన్నారు. వాళ్ళందప్పుడు మాకు ధైర్యం రాదా? ఎవరైనా ఏం చేస్తారండి, ధైర్యపడతారు కదా, ధైర్యపడితే ఏం చేస్తారు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మ నాకు అడిగాడు. ఇక్కడ లేదు తీసుకెళ్ళిపోయి ఎంతోమంది పేషెంట్లు వస్తుండ్రు. నిన్న 3-4 పేషెంట్లు వస్తే ఇక్కడ అవ్వదంటే తీసుకెళ్ళిపోండి కదా, అలా చెప్పదు కదా, తీసుకెళ్ళిపోతాను కదా. చెప్పలేదు మేము తీసుకెళ్ళిపోతాం కదా. వీళ్ళ పని చేసినాడు చేతికి అట్లా పడిపోలేదు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మృతికి వైఎస్ జగన్ పరోక్షంగా కారణమని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నాగమల్లేశ్వరరావు మరణించారని, ఆ సమయంలో జగనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అతను చాలా బెట్టింగ్లు వేశాడు. మా జగన్ గెలుస్తాడు, 175కు 175 గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు. ఎంక్వైరీ చేయండి ఊళ్ళో. వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు, వాస్తవాలే చెబుతాడు. అతని తండ్రిని అడగండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఆ వెంకటేశ్వర్లో అతని తండ్రి, మీ అబ్బాయి బెట్టింగ్స్ వేశాడా అని అడగండి, చెబుతాడు. విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు, చాలా బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు. ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్. తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ గనక ఇతని దగ్గర తెచ్చి పెట్టారు. లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి, గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని. ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు. మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు, పెట్టిన డబ్బు కూడా, ఆ డబ్బు ఏం చేయాలి? గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా ధైర్యంతో వైనాట్ 175, వైనాట్ 175, వైనాట్ 175 అన్నారు కదా జగన్ గారు. మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు, వాడి కొంప మునిగింది. మీ మాటలు నమ్మాడు, కొంప మునిగింది. అసలు నన్ను అడిగితే యూ ప్రొవోకేటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యూ ప్రొవోకేటెడ్ హిమ్. You have indirectly forced him to commit this suicide. నువ్వు వైనాట్ 175 అనకపోతే, పదే చెప్పకపోతే, వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావుకి. మధ్యవర్తిత్వం డబ్బు కూడా పెట్టడానికి వచ్చేది కాదు. ఆ డబ్బు కూడా ఉపయోగించాడు. దానితో 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు వాడి ఇంటి మీద పడ్డారు జనం. గెలిచాం కదా, డబ్బు ఎక్కడుందో? డబ్బు అయిపోయింది బెట్టింగ్లో. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని జగన్ ఆరోపించారు. విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు. మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన, వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో
చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా సత్తెనపల్లి పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో గురువారం యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా వచ్చేటువంటి శాసనసభ్యులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సిఎస్లు దాటి అధికారులతో వచ్చారు. కేంద్రం నుంచి కూడా ఆయుష్ శాఖ కార్యదర్శి గారు కూడా వచ్చారంటే ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్లు 1,00,000కి మించి అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఒక విశాఖ నగరంలో మనం 5 లక్షల టార్గెట్ అనుకుంటే 9 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతంగా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి. కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఎల్లుండి ఈ సమయానికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక సరికొత్త రికార్డుని ఈ సాగర తీరం వేదిక కాబోతున్నకు విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో 2 కోట్ల మంది భాగస్వాములుగా మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. అయితే గత 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అది థీమ్ బేస్డ్ యోగా కావచ్చు, లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ, లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా యోగాని మనం పాటిస్తూ యోగాని చేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందిని భాగస్వాములు చేస్తూ కొన్ని రోజులుగా మనం చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా 2 కోట్ల లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి